దీపంలో ఖచ్చితంగా ఇచ్చింటారు కదా మీకు. సార్ ఒకసారి వచ్చినాయి కదా 7,000 వచ్చినాయి. మన ఇంట్లో మనమూళ్ళు కానీ మనవరాళ్ళు కానీ చదువుకునే వాళ్ళు ఉన్నారా? మనమూళ్ళు కానీ మనవరాళ్ళు కానీ వాళ్ళు కూడా లేవు. వెలుగొండ ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడు నేను ఇందాక చెప్పింది మీరు విన్నారా? హార్టికల్చర్ హబ్ కింద పెట్టాలి. నేను అందుకని ఇందాక చెప్పింది మీరు విన్నారో లేదో మీరు అందరూ. ఎందుకు పూసలపాడు చెరువు ఎప్పుడు తెగిపోతా ఉంది? ఎందుకు తెగిపోతుంది? పూర్వం మట్టి కట్ట వేసినప్పుడు ఈ మొత్తం కట్టంతా తీసి కింది నుంచి కట్టి అది 25 కోట్లు దానికి మేము పెట్టి ఎందుకు పెట్టిన దాన్ని హార్టికల్చర్ హబ్లో ఉండబట్టి పెట్టింది. చిన్న విజయం. ఉద్యోగాలు ఇస్తున్నారు, మనకు చెరువులు అభివృద్ధి చేస్తున్నారు, తర్వాత పెన్షన్ 4,000 రూపాయలు ఒకటేసారి ఇచ్చారు, మనకి మన జిల్లా చేశారు, వెలుగొండ ప్రాజెక్ట్ జరుగుతుంది. ప్రభుత్వం సంక్షేమ విజయాలు ఏ పెద్ద తీసుకెళ్ళి నీ కాడ పెట్టుకో. నువ్వు 10 మందికి పెద్దోడు, నువ్వు నాయకుడివి, నీకు అందరికి చెప్పగలిగేవాడు. తర్వాత పిల్లలు చదువుకునే వాళ్ళు ఉన్నారా? మనకైతే అడగలేదు. గ్యాస్ సిలిండర్లు వచ్చినాయమ్మా మీకు? అర్ధవిడుకొస్తారు. బస్సుకు పోతావా? రాష్ట్రంలో పైన ఉచితంగా ఇస్తుంది బస్సు. తెలుసు కదా మీకు. ప్రాజెక్ట్ అనేటువంటిది మనకు వస్తూ ఉంది, స్పీడ్గా చేస్తుంది ప్రభుత్వం. మార్కాపురం జిల్లా ఇచ్చింది తెలుసు కదా మీకు. మనకి 25 కోట్లు. హార్టికల్చర్ హబ్ అని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మంచంలో నుంచి అసలు చేతులు కూడా కదిలించలేకుండా పూర్తిగా ఎన్ని మీరు ప్రభుత్వం మంచి చేస్తున్న విషయం 10 మందికి తెలియజెప్పండి.